అందరికీ నమస్కారం. కువైట్లో జనవరి 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు సెలవులు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆదివారం తిరిగి అన్ని కార్యాలయాలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో జనవరి సెలవుల్లో, న్యూ ఇయర్ సెలవుల్లో మనం చూసుకుంటే కువైట్ ఎయిర్పోర్ట్ గుండా 1,50,000 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తారని చెప్పేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిలైజేషన్ ప్రకటించింది. ఎవరైనా కువైట్ నుంచి ఇండియాకు వెళ్ళేవారు ఈ యొక్క 4 రోజులు అవకాశం ఉంటుంది. ఆదివారం తర్వాత నుంచి సోమవారం నుంచి మీరు ఇండియాకు ప్రయాణించేందుకు ప్రయత్నం చేయండి. ఎందుకంటే టికెట్ల రేట్లు భారీగా పెరిగాయని చెప్పేసి ట్రావెల్ ఏజెన్సీలు తెలుపుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇండిగో మనం చూసుకుంటే 3వ తేదీ రేపటి నుంచి 69 దినార్లు, 4వ తేదీ 59 దినార్లు, అలాగే 6వ తేదీ మనం చూసుకుంటే 78 దినార్లుగా అయితే టికెట్లు ఉన్నాయని చెప్పేసి, అలాగే ఈ యొక్క ధరలు చెన్నైకి, అలాగే హైదరాబాద్ కూడా మనం చూసుకుంటే 58 దినార్లు, 42 దినార్లు, 47 దినార్లు, 45 దినార్లుగా టికెట్లు ఉన్నాయి. అలాగే కువైట్ ఎయిర్వేస్ చెన్నై మనం చూసుకుంటే 3వ తేదీ 122 దినార్లు, 159 దినార్లు, 228 దినార్లుగా టికెట్లు ఉన్నాయి. అలాగే కువైట్ ఎయిర్వేస్ నుంచి హైదరాబాద్ మనం చూసుకుంటే 119 దినార్ల నుంచి అలాగే 200కు పైగా టికెట్లు ధరలు ఉన్నాయని చెప్పేసి ట్రావెల్ ఏజెన్సీలు తెలుపుతూ ఉన్నాయి. అలాగే ఇండియా నుంచి ఎవరైనా కువైట్కు రావాలనుకుంటే 3వ తేదీ 47,000 రూపాయలకైతే టికెట్లు ఉన్నాయి. 4వ తేదీ 28,000 రూపాయలకు, 5వ తేదీ 23,000 రూపాయలకు టికెట్లు ఉన్నాయని చెప్పేసి, దీంతో ఈ యొక్క సెలవులు ఏవైతే ఉన్నాయో సెలవులు ఉండడం వల్ల చాలామంది ప్రయాణికులు ఇతర దేశాలకు ప్రయాణిస్తూ ఉన్న నేపథ్యంలో టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. కాబట్టి మీ యొక్క ప్రయాణాన్ని ఈ యొక్క 4 రోజులు కానీ ఆపుకుంటే కానీ టికెట్ల ధరలు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి ట్రావెల్ ఏజెన్సీలు తెలుపుతూ ఉన్నాయి. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరు. ఒకవేళ మీరు టికెట్లు బుక్ చేసుకుని ఉంటే టికెట్ ధర ఎంత అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అలాగే మీ యొక్క ప్రయాణం ఆరోగ్యకరంగా మరియు క్షేమంగా జరగాలని చెప్పేసి ఆ యొక్క భగవంతుని ప్రార్థిస్తూ, కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.